హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ బాగా పెరుగుతోంది. ఒక అధ్యయనం ఏం చెప్తుందో తెలుసా? గూగుల్ సెర్చ్ బాక్స్లో చాలా మంది రోజుకి ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఎన్ని కార్బోహైడ్రేట్స్ కన్జ్యూమ్ చేయాలి, అలాగే ఎంత పీచు పదార్థం తీసుకోవాలి, ఇలాంటి వాటి మీద బాగా సెర్చ్ చేస్తున్నారట. ఇప్పుడు నేను మీకు ప్రోటీన్ గురించి చెప్పబోతున్నాను. ఒక మనిషికి ప్రోటీన్ ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఎంత ప్రోటీన్ కన్జ్యూమ్ చేయాలి అనేది మాత్రం చాలా మందికి సందేహం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 60 కేజెస్ ఉన్నారనుకోండి, కేజీకి 0.75 గ్రామ్స్న కౌంట్ చేసుకుని ఆ డే మొత్తంలో మీరున్న వెయిట్కి ఎంత ప్రోటీన్ తీసుకోవాలో అంత ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 60 కేజీలకి 45 గ్రాముల ప్రోటీన్ అవసరమవుతుందన్నమాట. మరి ఈ ప్రోటీన్ ఏ పదార్థాల నుంచి వస్తుంది అంటే మనకి ఫస్ట్ కనిపించేది ఎగ్. ఎస్, ఒక్క ఎగ్ తీసుకుంటే 6 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. ఎవరైనా కూడా 2 ఫుల్ బాయిల్డ్ ఎగ్స్ తినచ్చు. అంతకంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు, కానీ అది వాళ్ళ డైలీ యాక్టివిటీస్ మీద, వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. డాక్టర్స్ సూచన మేరకే 2 గుడ్లు దాటి కన్జ్యూమ్ చేయాలనుకుంటే తీసుకోవాలి. అండ్ ఒక్క గుడ్డు తీసుకుంటే మనకి 6 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. అంతేకాదు B12, B6, D, E, A విటమిన్స్ కూడా ఇందులో మనకి అందుతాయి. అయితే ఇక్కడ డాక్టర్స్ ఒక మాట చెప్తున్నారు. చాలా మంది తెలియక డైరెక్ట్ ఎగ్నే అల్పాహారంగా తీసుకుంటున్నారు, కానీ అలా తీసుకోకూడదు. మీరు తీసుకునే అల్పాహారంలో ఎగ్ తీసుకోవాలి అని చెప్తున్నారు. అప్పుడే అది బాడీకి ప్రాపర్గా పడుతుంది.